కొంతమంది చచ్చిపోయారు. నాకు సొంత మేనమావని నడి బజార్లో చంపేశారు. ఊర్లో బొడ్రాయి దగ్గర చంపేశారయ్యా. భయంకరంగా కొట్టి చంపేశారు. ఇంకొక అతన్ని కాల్చి చంపేశారు, చెవుల్లో తుపాకీ పెట్టి. ఊరు వేడికి తీసుకెళ్ళి, మా ఊర్లో జరిగిన ఎన్ని పేపర్లు వార్తల్లో మారు మోగినాయి. ఆ సమయంలో చాలా మంది భయపడిపోయారు. అంత దారుణమైన పరిస్థితుల్లో నేను కూడా వాళ్ళలోకి వెళ్ళి గన్ను పట్టుకోవాలా అని, ఏది ఏమైనా రౌడీజాన్ని, మూర్ఖంగా ఉగ్రవాదాన్ని సృష్టించాలన్నటువంటి భయంకరమైనటువంటి చెడ్డతలంపులు నాలో ఉంటే ప్రభు అవన్నీ తీసేయడానికి నన్ను ప్రేమించి ఆయన పాట ద్వారాగా ఆయన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. 1995 మార్చి 3వ తారీఖు రోజున ఉదయం 8:30కి ఐపీసీ ఆ సంఘములో దేవభిక్షం గారి సమక్షంలో నేను బాప్తిసం చేసుకుని అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఆమోసు అని పేరు పెట్టారు. స్తోత్రం చెప్పు హల్లెలూయా. నేను బాప్తిసం పొందాను 95లో. ఆ రోజు నుంచి ఇక నేను, కొంతమంది నాకు చెప్పారు, నువ్వు యవనస్తుడివి అప్పుడే ఎందుకు గురుకులు పెట్టి బాప్తిసం తీసుకున్నావు, నువ్వు నిలబడతావా అని మాట్లాడారు నాతోటి. లేదు లేదు, నాకెందుకో మరి ఆయనతో యేసు ప్రభు నమ్ముకుని నేను ఆయనతో ఉండాలని ఉంది నాకు, నేను ఎందుకో నాకు అట్లా అనిపిస్తుంది, నేను ఉంటానని చెప్పి బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన తర్వాత తెలిసింది నాకు అసలు ఎట్లుంటుందో, యేసు ప్రభుని నమ్ముకుంటే ఎట్లుంటుందో శ్రమలు అప్పుడు అర్థమైనాయి. ఇంకా నాకు ఆ నుంచి మొదలైనవి, స్టార్ట్ అయినాయి. బాప్తిసం పొందిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను. నేను హైదరాబాద్కి వెళ్ళి పెయింట్ పని కోసం వెళ్ళాను. మన బంధువులు ఉంటే అక్కడ. ఆడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. రాను రాను నాకేం జరిగిందంటే పాటలు నేర్చుకున్నాను, యేసయ్య పాటలు నేర్చుకున్నాను. ఇక ఈ పాటలు పాడుతున్నప్పుడల్లా వాళ్ళకి మంట పడుతుంది. ఈడు పొద్దున్నైతే రాగాలు ఎత్తాడు, సాయంత్రం వచ్చి రాగాలు ఎత్తాడు, పని పోయి వచ్చని బాగా సనుకోవడం మొదలుపెట్టాడు. మా చెల్లి కూడా అక్కడే ఉంది. ఇక నేను సాయంత్రం క్రిస్టమస్ సందర్భం వచ్చినట్టు క్యారల్స్ అని చెప్పి ఒక పాస్టర్ని పట్టుకుని వెళ్తూ ఉండేవాడిని. ఏది ఏమైనా కొన్ని రోజులకి బంధువుల దగ్గర ఉంటే వాళ్ళు ఎన్ని విధాలుగా నన్ను టార్చర్ చేసి బాధ పెట్టారంటే భయంకరంగా బాధకు గురి చేశారు. నేను ఇదే ఫస్ట్ చెప్పటం ఆ సాక్ష్యాన్ని. అన్ని చోట్ల నేను ఈ సాక్ష్యం చెప్పలేదు, సమయం లేక. ఇప్పుడు మీ దగ్గర చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా బావ పెద్ద రౌడీ. నేను కానీ మా చెల్లి దగ్గరికి వెళ్ళాను, అడుగు పెట్టాను, ఇట్లా వచ్చానని తెలిస్తే మాత్రం సాగు దెబ్బలు కొడతాడు మా చెల్లిని. రప్పించావా ఏమంటుకోబాకండి, వాళ్ళ బుద్ధులు అలా వస్తాయి. వచ్చాడు వాడు, మాది కూడా వచ్చాడా అంటాడు, అతమాది కూడా వచ్చాడా, వాడి ఇంటికి వస్తే మాత్రం ఈ విమానం మాసం మోగితే అంటాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడేవాడు. నిజంగానే కొట్టాడు నా కళ్ళ ముందే. వేడి వేడి మసలుతున్న పాలు పొయ్యి మీద పెట్టింది, నేను వెళ్ళి నిలబడ్డాను. అట్లా రానే వచ్చాడు మా అయ్యంగా, ఇట్లా చూసాడు. ఆ మసలుతున్న పాలు తీసుకు ఆ జ్యేష్ఠ పశువు అలాగనే అమ్మాయి ముఖం మీద పెట్టేసాడు. ఎర్రికాయలు పెట్టి ఏడ్చింది నా ముందు. ఆ పొయ్యి బండ మీదనే చాకు ఉంది, ఇంత పొడి చాకు ఉంది, చాకు. దాన్ని పట్టుకొని ఇంక పొడాలని ప్లాన్ చేసి ఇక నేను బాగా ఏమంటే కళ్ళ ముందు చెల్లిని అట్లా చేస్తే ఎవరి ప్రాణం ఉంటుందా, రక్తం ఉడికిపోయింది, ఉడుకు రక్తం కదా. ఇక నాకు బాగా ఆవేశం వచ్చేసింది, పాపం వచ్చేసింది భయంకరంగా. ఇక ఓపిక పట్టాను. వాకింగ్ గుర్తుకొస్తుంది. పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడయ్యా, కత్తి కన్నా కరుణ గొప్పది ఆయన అన్నాడు. ఆ మాట గుర్తుకొచ్చేసింది, దాన్ని పక్కన పెట్టేశాను. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభువు నన్ను రక్షించి, అక్కడ ఏం జరిగింది అంటే నాకు భోజనం లేదు. అటు బాబాయ్ వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు, ఇటు చెల్లెవాళ్ళు ఇంట్లో రావద్దన్నారు. నా పని చేసేటప్పుడు వాళ్ళే తిన్నారు, నా చేతిలో డబ్బులు లేవు, మేస్త్రి కూడా నాకు డబ్బులు ఇవ్వట్లేడు. ఏం చేయాలో అర్థం కావట్లా. భోజనం తినడానికి భోజనం పెట్టట్లేదు. ఒక ఆశ్రయం ఉంది అక్కడ, సుచిత్ర కాలనీ బాలనగర్ మధ్యలో ఒక ఆశ్రయం ఉంటుంది. ఆ ఆశ్రయంలో వరండాలో పడుకున్నాను నేను. ఆ వరండాలో పడుకొని ఆ ప్రార్థన క్యాలస్ పోయించి మళ్ళీ పడుకుంటేవాడిని. అక్కడ భయంకరమైన నరకయాత్ర అనిపించాను. ఒక నెల 15 రోజుల వరకు భోజనం ఆ పాస్టర్ గారి దగ్గరికి పెట్టి క్యాలస్ పెట్టి మిక్చరు ఆ టీ నీళ్ళు ఇస్తారు, భోజనం పెట్టరు వాళ్ళు.
అవి తాగి తినుకుంటూ అది తాగుతాయి తాగుకుంటూ బక్కసిగిపోయాను. కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితిలోకి వచ్చేసాను. ఒకరోజు బాగా ఆకలి అవుతుంది, నా కడుపులో రగిలిపోతా ఉంది. చెల్లె, అరే ఆకలి అవుతుంది చెల్లె అన్నా నేను. అన్నయ్య వచ్చావా అన్నది. భావస్తే ఏమని అంటాడేమో, ఎందుకు వచ్చామంటుంది. లేదు ఆకలి అవుతుందిరా నాకు అన్నాను. నేను పనికి వెళ్తాను కానీ ఈరోజు నాకు ఇప్పుడు నేను తినడానికి ఏమన్నా ఉందా అంటే, లేదు కానీ కొంచెం అన్నం ఉంది బాక్స్లో పెడతాను, ఇక్కడ తినొద్దు, నువ్వు నీ పనికాడికి వెళ్ళి తినిపోనుంది అంటే అంతేనన్నాను. బాక్స్ అన్నం పెట్టుకుని వెళ్ళిపోయాను పనికాడికి. ఒక పెయింట్ వేస్తున్నాను, బాగా పెయింట్ వేస్తున్నాను, కొద్దిసేపు వేసాను, కళ్ళు తిరిగి పడిపోతున్నాను, ఆకలి అల్లాడిపోతున్నాను. 2-3 రోజులైంది భోజనం చేయకపోతే. ఆ సమయంలో కళ్ళు తిరుగుతున్నాయి కదా, ఎట్లా ఉన్న భోజనం తిందామని ఆ భోజనం తింటా ఉంటే ఆ బాక్స్లో కలుపుతా ఉన్న భోజనం సగం కిందనే పోయింది, ఉసుకలో పడిపోయింది. కడుపు ఆకలి, వయసు మీద ఉన్నాను కదా, ఆకలి తీరట్లేదు, ఇంకా ఎట్లా అనిపిస్తుంది. ఆ కింద పడ్డ ఉసుకలో పడ్డ ఆ భోజనం అంతా కూడా తినేసాను. ఆకలి తీరులా, ఏడ్చుకుంటూ ఆడే కూర్చున్నాను. ఒకసారి యేసుప్రభు గుర్తుకొచ్చాడు నాకు. ఏంటి ప్రభు, ఏంటి ఈ శ్రమ, నన్ను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏంటి ప్రభు, నన్ను తీసుకెళ్ళవా ఇంటికి, అసలు ఏంటి ప్రభు అని చెప్పి బాగా ఏడ్చాను నేను అక్కడ. ఎప్పటికీ పెట్టారా అక్కడ. ఒకరోజు నేను ఇంటికి వెళ్ళిపోయే ముందు అర్ధరాత్రి అమావాస్య రోజు ప్రార్థనకి వెళ్ళి ఆశ్రమంకి వెళ్తా ఉంటే మధ్యలో సమాధులు, శ్మశాన వాటిక నేను మర్చిపోయాను. ఆ రాత్రి పూట పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. వెళ్తానన్నాను ఆయన ముందు. ఆ శ్మశాన వాటి దగ్గర రాగానే శవం కాలుతామంది పోయే దారిలోనే. అక్కడ 2 పెద్ద కుక్కలు ఉన్నాయి. అమాంతం గాడికి వెళ్ళగానే ఆ మంటల దగ్గర నుంచి కుక్కలు నా దగ్గరికి వచ్చిపోయాయి. గుండెలు జల్లున్నాయి. వెంటనే కింద కూర్చున్నాను. నేను ఎప్పుడైతే కింద కూర్చున్న కుక్కలు ఉడికినాయి. అమ్మాయి ధైర్యం వచ్చేసింది. 2 రాళ్ళు పట్టుకుని వాళ్ళు తరుముకుంటూ వెళ్ళిపోయాను. ఆశ్రమంలో పడ్డాను. దేవుని మహాకృప ప్రియులారా, ఆ విధంగా నన్ను రక్షించగా కొన్ని సందర్భాల్లో ప్రభు నాకు ఇచ్చిన ఆ సమయంలో ఒక పాట విందామండి.
దర్శించినానయా. నావ్యాధి బాధలలో కుంగి కృషించినానయా. నాకైన వారందరూ నన్ను విడిచి వెళ్ళినారయా. తల్లి మరచిన గని నన్ను మరువని వాడా. నా తల్లి విడచిన గని నన్ను విడువని వాడా. నా తల్లి మరచిన గని నన్ను మరువని వాడా. నా తండ్రి విడచిన గని నన్ను విడువని వాడా. లేని దరిద్రుడనే సయ్యా. ఏ దిక్కు తోచక నిలుచున్నానయా. శ్రమల సుడి గుండాలలో చిక్కుకున్నానయా. శ్రమల సుడి గుండాలలో చిక్కుకున్నానయా. కరువు కెరటాలలో ఇక్కట్లో ఉన్నానయా. ఆశ్రయించినాను నన్ను విడిపించుమయా. నీ సాక్షిగానే నిలచి నిలుచునయా. నిన్ను ఆశ్రయించినాను నన్ను విడిపించుమయా. నీ సాక్షిగానే నిలచి నిలుచునయా. లేని దరిద్రుడనే సయ్యా. ఏ దిక్కు తోచక నిలుచున్నానయా. లేని దరిద్రుడనే సయ్యా. ఏ దిక్కు తోచక నిలుచున్నానయా. ఆదరణ లేక ఆశ్రయము లేక. ఆదరణ లేక ఆశ్రయము లేక. అలమాటించుచున్నానయా. 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 పిల్లరా, ఆ విధంగా నా జీవితంలో కొన్ని శ్రమలలో చిక్కుకొని కష్టాలు చిక్కుకొని దేవుని మహాకృపను బట్టి ఆ హైదరాబాదు చెరలో నుంచి ప్రభు నన్ను విడిపించి మళ్ళీ ఇంటికి తీసుకురాగా 97వ సంవత్సరంలో 21 రోజు ఉపవాసం ప్రకటించుకొని ఊరు బయట గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. 20 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత 21 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అనుకోకుండా 97వ సంవత్సరంలో మా తాతగారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా ఊర్లో భయంకరమైనటువంటి సమస్య వచ్చేసింది. ఏంటంటే మా చిన్నాన్న పెదనాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళు, నలుగురులో 2 యేసుప్రభుని నమ్మారు, 2 యేసుప్రభుని నమ్మలేదు. ఆయన చనిపోయిన ఆ శవాన్ని ఆ బజార్లో పెట్టి ఇక పంచాయతీలు చేయడం మొదలుపెట్టారు మా ముస్లిం వాళ్ళు. మా బంధువులందరూ కూడా
ఇప్పుడైనా సరే ఆలోచించండి బాగా, ఇప్పుడైనా సరే మీరు ఆ మతాన్ని విడిచి, ఆ యేసు ప్రభువుని విడిచి మన దాంట్లోకి వస్తారా రారా అని చెప్పి 2 రోజులు కాదు 3 రోజులు శవం పెట్టారు బయట. 3 రోజులు శవం ఉబ్బిపోయి పగిలిపోయింది. ఇక మేము ఒకటే ఆలోచించాము, ఇక వాళ్ళు వినేటట్టు లేదు కాబట్టి మనం యేసయ్యని కోరుకుందాము, శవాన్ని వాళ్ళకి ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాము. తీసుకెళ్ళమని చెప్పాము 3వ రోజు. ఆ పరిస్థితి చూసి ఆ సమయంలో మా వాళ్ళందరూ ఆ శవాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు, ఎత్తుకొని పోతా ఉన్నారు. పోతా ఉంటే ఆ సమాధి కాడికి వెళ్ళి కనీసం మట్టన్న ఈ సొంతం మా తాతయ్య కదా అని చెప్పి నేను ఆ సమాధి దగ్గరికి వెళ్దాము, నేను కూడా వచ్చి మట్టేస్తానని చెప్పి అట్లా లేచి 4 అడుగులు చెప్పాను. ఏయ్, యాడికి వస్తున్నావు నువ్వు? రావడానికి లేదు. నీకు మీ తాతయ్యకి శవానికి ఎటువంటి సంబంధము లేదు, ఇక వస్తే బాగోదు అన్నాడు. వెంటనే అక్కడే నేను ఒక అడుగు ఆగి ఆలోచిస్తే నాకేమనిపించింది తెలుసా? మమ్మల్ని కన్న మా తాతయ్యని కనీసం ఒక పిరికెడు మట్టి కూడా వేయటానికి నోచుకోలేదా? ఏంటి ప్రభువా, ఈ శ్రమ ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ సమాజం ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని బోర్మని ఏడ్చేసాం మేమందరం కూడా. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రియమైన పిల్లరా, మీరు ఆలోచించండి. మిమ్మల్ని కన్న తండ్రి చనిపోతే, మీ కళ్ళ ముందు శవం పోతా ఉంటే మీరు సమాధి చేయకపోతే, దాంట్లో అర్హత మీరు తీసుకోకపోతే మీకు ఎంత వేదన అనిపిస్తుంది. అయినను దేవుని మహాకృప, కన్నీళ్ళు విడుచుకుంటూ ప్రార్థన చేసుకున్నాం, ప్రభువుని తలుచుకున్నాం. ప్రభువా, భార్య కదా వాళ్ళకి అప్పగించింది, ఆయన ఆత్మ అయితే, ఆయన ప్రాణమైతే నీ దగ్గర ఉంది కదా అని చెప్పి ప్రభువుతో మాట్లాడుకొని ప్రభువునందు విశ్వాసం వచ్చి క్రీస్తు కోసం నిలబడాలి. చావైనా బ్రతికైనా నీ కొరకే, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి. చావైతే నాకు మేలైనటువంటి వాక్యాల ఆధారాలు తీసుకొని గుండెని పరం చేసుకొని క్రీస్తు కోసం నిలబడటం జరిగింది పిల్లరా. అలాంటి సందర్భాలన్నీ గుర్తుకొచ్చినప్పుడు ప్రభువు నాతో మాట్లాడి నాకు పాటలు రాయించడం జరిగింది. సొంతంగా నేను జ్ఞానం ఉంది, తెలివి ఉందని ఎప్పుడు పాట రాయడానికి కూర్చోట్లా. ఆ శ్రమంలో నుంచి పాట రాయించండి. ఒక్క పాట విందాం, ఎందుకంటే ఈ పాట నేను అడుగుతున్నాను. ఆ పాట విని ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చారు, పుస్తకాలు పట్టుకొని, పుస్తకం కావాలని కూడా వచ్చారు నా దగ్గరికి. చాలామంది యవనస్తులు కూడా, అన్నయ్య ఈ పాట నాకు అవసరం, ఈ పాట నాకు నచ్చింది అని ఏడ్చుకుంటూ వచ్చారు. ఆ పాట ఒక్కసారి విందామండి. మనం ఒక పల్లవి చరణం విందాం. నేను ముగిస్తాను. ఈ మంచి లేదయా నీ మంచితనము చేరా, నీ ఘోర పాపిని ప్రభువా, పొందే ఆశ ఉందయా. ఈ మంచి లేదయా నీ మంచితనము చేరా, నీ ఘోర పాపిని ప్రభువా, నిన్ను పొందే ఆశ ఉందయా.
ప్రభు ఈ విధంగా పాటలు రాయించి తన సేవలో వాడుకోవడానికి ఈ విధంగా నడిపిస్తున్నాడు. నేను చెప్పాలంటే చాలా సంగతులు కలవు. ఒకరోజు అనుకోకుండా ఒక తల్లి ఒక బిడ్డని చేతులు పట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. వెళుతూ ఆమె వ్యసనాల కోసము, ఆమె పాపం కోసము, ఆమె కోరిక తీర్చుకునేందుకు 7 సంవత్సరాల పాపని నడుచుకుంటూ తీసుకెళ్తూ కొంచెం ఊరు బయట దూరం వెళ్ళిన తర్వాత ఎవ్వరూ చూడట్లేదని ఆ తల్లి చావే చావు అని చెప్పి ఆ అమ్మాయిని అమాంతంగా ఒక దిబ్బ మీద నెట్టేసి చెత్తగొప్పలా నెట్టిపడేసి పరిగెత్తింది. ఈ చిన్నారి బిడ్డ 7 సంవత్సరాల అమ్మాయి ఆ దిబ్బ మీద పడి ఏడ్చి ఇలా లేచి చూస్తే తల్లి కనిపించట్లేదు. అలా లేచింది, అమ్మే అమ్మే అనుకుంటూ లేచింది. అలా ఏడుస్తూ అలా ఏడుస్తూ అమ్మే అమ్మే అని ఏడ్చుకుంటుంది. ఎక్కడ చూసినా కన్నతల్లి కనిపించట్లేదు. దారుణమైన పరిస్థితి. అలా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోయింది. ఆ రైల్వే ట్రాక్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళ దగ్గర అలా చేతులు చాపుతా ఉంది. చేతులు చాపితే చేతులు రూపాయి బిళ్ళలు పెడుతున్నారు కానీ అన్నం పెట్టట్లేదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో ఎవరూ గ్రహించట్లేదు. అలా ఒక కవర్లో చిల్లర డబ్బులు పట్టుకొని అలాగ రైలు ఎక్కింది. ఆ రైల్లోకి ఉండిపోయింది ఆ పిల్ల. డిసెంబర్ నెల, భయంకరమైన చలి. ఆ పాప కబ్బడిని మాత్రమే వేసుకుంది, ఇక్కడ ఉంటుంది, బట్టలు లేవు సరిగా. ఆ ట్రైన్ అనుకోకుండా నేను మహారాష్ట్రకు వెళ్తూ సెమినార్కు వెళ్తా ఉన్నాను. జనరల్ నాకు దొరక్క నేను రిజర్వేషన్ దాంట్లో ఎక్కాను. నేను అందులో లోపలికి వెళ్ళి చూస్తే బాత్రూముల దగ్గర పడిపోయింది అమ్మాయి. బట్టలు లేక చిల్లర డబ్బులు పట్టుకొని గడగడగడ వణుకుంటూ అలా పడుకోనుంది ఆ కంపు కొట్టే వాసనలో. నేను ఆ అమ్మాయిని అలా నిలబడి చూశాను. అయ్యో ఏంటి అమ్మాయి ఇలా ఉంది, ఎవరు ఈ పాప అని చెప్పి చూసి ఆలోచన చేశాను. దగ్గరికి వెళ్ళి లేపుతుంటే అమ్మాయి లేవట్లా. కాసేపు కదిలిచాను, అమ్మ లేమా అన్నాను. సూరిపోయింది. చూస్తే నిలబెడితే తల మొత్తం అట్టగట్టకపోయింది. పిచ్చోడికి అట్టగట్టకపోయింది. చాలా దీనస్థితి. చేపట్టుకొని దగ్గర కూర్చోబెట్టుకొని అక్కడ నిలబెట్టి ఇంచుమించు 10 నిమిషాలు నేను ఆమెకి కన్నీళ్లు విడుచుకుంటూ ఏడ్చుకుంటూనే అడుగుతున్నాను, అమ్మా నీ పేరు చెప్పు తల్లి అంటున్నాను నేను. ఆ సమయంలో 10 నిమిషాలు బతిమాలితే నా పేరు నాగమల్లేశ్వరి అని అన్నది నోట్లో మాట కూడా అట్లా పెట్టాను లేక. అలాంటి దారుణమైన పరిస్థితి అమ్మాయిని చూసినప్పుడు నేను ఏడ్చుకుంటూ ఉండిపోయాను. అమ్మా నేను తీసుకెళ్తాను, నాతో వస్తావరా అన్నాను. అలా తలూపింది. ఆమె మాట ఎక్కడో ఉంది. ఆమెకి ఎన్నికడి శక్తి కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. అన్నం లేక, సరైన పరిస్థితి లేక ఆ పాపని అలాగనే తీసుకెళ్ళి నాతో పాటు సెమినార్ తీసుకెళ్ళి ఆమెకు కావలసిన షాంపూ, బట్టలు అవన్నీ తీసుకెళ్ళి అవన్నీ ఇప్పించి ఆమెకు స్నానం చేయించి అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళతో స్నానం చేయించి ఆమె పడుకోబెడితే 2 రోజుల వరకు ఆ అమ్మాయి పడుకున్న అమ్మాయి లేవలేనిగా సోకిపోయింది నిద్ర లేక. ఆ పాపను తీసుకెళ్ళి మా చిన్నాన్న వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు నాకు పెళ్లి కాలేదు. అక్కడ పెట్టి అక్కడ ఆ అమ్మాయి 10th క్లాస్ వరకు చదివించి ఆ అమ్మాయిని ఒక అయ్యకిచ్చి పెళ్లి చేస్తే ఆ పాపకి ఒక బాబు. వాళ్ళు దేవుడి మహాకృపను బట్టి చాలా క్షేమంగా ఉన్నారు. ఆ రైల్లో ఎంతో మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మహాధనవంతులు ఉన్నారు, దేశ పౌరులు ఉన్నారు, పరిశుద్ధులైన వాళ్ళు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏ ఒక్కరికైనా అమ్మాయి మీద జాలి లేదా, కనికరం లేదా? అంత కఠినంగా ఉందా వ్యవస్థ? నేను ఎందుకు అమ్మాయి తీర్చాను తెలుసా?
నాకు భోజనం లేకుండా ఏడ్చానుగా, అన్నం లేకుండా అలమటించానుగా. అన్నం లేని పరిస్థితి, ఆకలి పరిస్థితి ఏందో, ఆ శ్రమ ఏందో, ఆ కరువు ఏందో తెలిసి ఆ పాపాన్ని దగ్గర తీసుకోమని ప్రభువు నాతో మాట్లాడుతుంటే బలవంతంగా తీసుకున్నాను. నా దగ్గర ఏ సహాయం లేకపోయినా కూడా ప్రభు నన్ను పేరు ఈ పని చేయాలి. చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. సమయాలే హెచ్ఐవితో తండ్రి చనిపోయాడు. రోగంతో వచ్చింది మా ఇంట్లోకి ఆ తల్లి బిడ్డను తీసుకొని, 2 అమ్మాయిని తీసుకొని. ఆ రోగం ఎక్కువ మా ఇంట్లోనే చనిపోయింది. చిల్లిగా వాస్తి లేదు. ఆ పిల్లలు ఇంచుమించు 10 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. చనిపోతుంది, కంపు వాసన, భయంకర వాసన, చనిపోయింది. ఆ శవాన్ని బంధువులకు ఫోన్ చేస్తే ఎవరు రాలే. నేను నిజం చెప్పనా, మీరేమనుకోనంటే 20-30 సంవత్సరాల సీనియర్ మోస్ట్ విశ్వాసి, ఆమెకి ఇంచుమించు 70,000 రూపాయల ఉద్యోగం, విశ్వాసి, పెద్ద సంఘానికి. అమ్మా చనిపోయింది, ఒకసారి చూసిపోండి అమ్మా, ఫలానా పిల్లలు మీ దగ్గర హాస్టల్లో ఉంటున్నారు కదా అన్నాను నేను. అయ్యా నేను చూడకూడదయ్యా, వాసన నాకు పడదయ్యా, చూస్తే నేను భయపడతానయ్యా, నేను చచ్చిపోతానయ్యా. ఎడిపోయింది నీ విశ్వాసం? ఎక్కడుంది నీ ప్రేమ? నిన్ను వలె నీ తోటి సహోదరుని ప్రేమించమని యేసు చెప్పలేదా? బైబిల్ చదవట్లేవా? ప్రార్థించట్లేవా? బోధించట్లేవా? పాడట్లేవా? నీ క్రియలు చూపించమని ప్రేమని ఎన్నిసార్లు వేస్తావు? ఎన్ని సంవత్సరాలు వేస్తావు? రగిలిపోయింది కడుపులో. బతిమాలారా? నో. ఆ వాసన కొడుతున్న శవాన్ని మా పాస్టమ్మ చేతుల మీద వేసుకొని ఆ 2 పిల్లల్ని ఎంట పెట్టుకొని స్నానం చేయించి బాడీని, ఏమండి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అప్పుడు గడగడ ఉడిపోయాడు. ఆ శవాన్ని చేతుల మీద పట్టుకొని నాకు అప్పగిస్తే ఆటోలో వేసుకొని పోయి సమాధి చేసి వచ్చాము. సమాధి చేసిన తర్వాత 2 పిల్లలు నా చేతులు పట్టుకుని ఏడుస్తున్నారు. అన్నయ్య మాకు దిక్కెవరు లేరన్నయ్యా, నేనే దిక్కనయ్యా. నా చేతులు పట్టుకుని ఏడుస్తుంటే నేను కూడా ఎవడో మొదలుపెట్టేశాను. అమ్మా ప్రభు ఉన్నాడమ్మా మనతో పాటు, మీ బంధువులు ఎవరు వచ్చినా రాకపోయినా ఏసే మిమ్మల్ని విడిచిపెట్టాడు, నేను చూసుకుంటాను తల్లి, అన్నీ ప్రభు చూసుకుంటాడు, మీరు భయపడమాకండి అని చెప్పి ఆ బిడ్డలకు ధైర్యం చెప్పి, మీకు పెళ్ళిళ్ళు నేనే చేస్తాను, అన్నీ చూసుకుంటాను, మీరు ధైర్యంగా ఉండండి. అమ్మ చెప్పింది కదా, అన్నయ్య చూసుకుంటాడని అమ్మ చెప్పింది కదా, నేను చూసుకుంటాను అమ్మ, ఏం కాదు, మా ఇంట్లోనే ఉంటారు మీరు, మీరెక్కడికి వెళ్తారా? ఆ పిల్లలు ఇంట్లో ఉంచుకోవడానికి నేను యోగ్యుడి కాదు. ఎందుకు చెప్పనా? నాకు ఏ ఇన్కమ్ లేదు, నాది పెద్ద సంఘం కూడా కాదు, చిన్న సంఘం. కానుకలు 20-30 రూపాయలు తప్ప ఎక్కువ రావు. ఒక పక్క నుంచి అమ్మ నాన్న అంటున్నారు, అరే నీ పిల్లల్ని పోషించడమే నీకు కష్టమైందిరా, మళ్ళీ ఈ పిల్లల్ని ఆడతావురా అని చెప్పి అమ్మ మాట్లాడుతా ఉంది. ఏదేమైనా ప్రభువా నువ్వే చూసుకో అని చెప్పి ఆయన మీద భారం వేశాను. అంటున్నాడు కదా, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ చెల్లెలైతే వదిలేస్తావా, నీ బిడ్డలైతే వదిలేస్తావా? పిల్లల ఆ పిల్లల్ని సమయం లేదు కాబట్టి ఆ పిల్లల్ని, ఒక పాప 10th క్లాస్ వరకు చదివించే పెద్ద అమ్మాయిని, ఆ అమ్మాయి నేను మొత్తం ఓపెన్గా చెప్పేస్తున్నాను. నేను ఆ 2 పిల్లలు కూడా ముస్లిం పిల్లలే. ఆ పెద్ద అమ్మాయినికి 10th క్లాస్ చదివించి మన మంగళాపైకి ఇచ్చేసా. మంచి విశ్వాసి ప్రార్థనకి వెళ్తాడని మంగళాపైకి ఇచ్చేసా. ఆ ఖర్చులన్నీ నేనే పెట్టేసుకున్నాను, ఆయన ఫ్రీగా చేసుకుంటా అన్నాడు. సామాన్లని అప్పగిచ్చేసి పెళ్లి చేసి పంపిస్తే 2 పాపలు, ఆమెకి 2 బిడ్డలు పుట్టారు. వాళ్ళు క్షేమంగా పడుతున్నారు, కుటుంబం చల్లగా ఉంది ప్రభుత్వం వల్ల. చిన్న పాప చదివించడానికి నా దగ్గర స్థామత లేదు, అయినా చదివించాలని ఆశ కలిగింది. ఆమె డిగ్రీ వరకు చదివించడానికి మనకు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 2 పిల్లల్ని తీసుకెళ్ళి గవర్నమెంట్లో వేసేది వాళ్ళ కోసం, చిన్న పాప కోసం. గవర్నమెంట్లో చదివించి ఈమెకి కాలేజీ చదివించే డిగ్రీ వరకు. ఆమెకు డిగ్రీ చదివించి
ఆ అమ్మాయిని లంబడోలపైకి ఇచ్చి పెళ్లి చేశా. ముంతాజ్ అమ్మాయి పేరు, చిన్న అమ్మాయి పేరు ముంతాజ్, పెద్ద అమ్మాయి పేరు షకిలా. లంబడోలపైకి ఇచ్చి పెళ్లి చేశా. వాళ్ళిద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. దేవస్తోత్రం చెప్పి హల్లెలూయా. నేను ఇవన్నీ చెప్పేది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రేమ ఎలా చూపించాలని చెబుతున్నాను. నేనేదో పెద్ద పోటీగానే కట్టుకున్నా. యేసు ప్రభు ఏమైతే చేయమన్నాడో అది చేసి తీర్మాడే క్రైస్తవుడు. అప్పుడే నిజమైన విశ్వాసం, నిజమైన సేవకుడివి. లేకపోతే నీ విశ్వాసం వృథానే. ఎన్ని సంవత్సరాలు బందిపోడు అయినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, నీ సాక్షి చెప్పినా, నీ క్రియలలో చూపించాలి. అది నిజమైన భక్తి. యేసు ప్రభు నాకు చెప్పమన్నాడు. ఈ సమయం నాకు ఇచ్చాడు ఆయన. ఆనంద పలైగతో మాట్లాడి స్తోత్రం చెప్పి హల్లెలూయా. నీ నా జీవితంలో సరుగులు మానేయండి, విమర్శలు మానేయండి. ఏ స్థాయికి వెళ్ళే చూడండి, ఎవరికి వెళ్ళి చూడబాకండి, ఎవరి మాటలు వినబాకండి. వాక్యం పట్టి చదవండి. మోకాళ్ళు వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చోండి. నువ్వు యేసు ప్రభు అవుతావు. స్తోత్రం చెప్పాలి. నీలో వేరే యేసు ప్రభువును చూస్తాను. ఇక తిరగబాకు. ఆ సంస్థ, ఈ సంస్థ, వాటి పిలుస్తాడు, ఇటు పిలుస్తాడు. మానేసే. యేసు ప్రభు నిన్ను పిలిచాడు. ఆయన పాదాల దగ్గర కూర్చో. ఆయన కోసం బ్రతుకు. నా ప్రియమైన నిలబెట్టలారా, చెప్పాలంటే ఇంకా చాలా సంఘటనలు కలవు. సమయం లేని కారణం ముగిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇలా సాక్షి చెప్పుకుంటూ అనే కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాను నేను. రేపు 5వ తారీఖు లక్ష్మీపురంలో ఒక మీటింగ్ ఉంది. 8వ తారీఖు నిజామాబాద్లో ఒక మీటింగ్ ఉంది. ఆహ్వానించారు. అనేక మందిని ఆదరించాలి, అనాథ పిల్లల్ని పోషించాలని ఆశ ఉంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పాటలు కూడా క్వాలిటీగా చేయలేకపోతున్నాను. ఆ పాటల వల్ల చాలామంది ఆదరింపడుతున్నారు. మీరందరూ నా కోసం ప్రార్థన చేయమని, పరిచయం కోసం బలంగా ప్రార్థన చేయమని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మన జీవితంలో మనం రోషం కలిగి, పౌరుషం కలిగి బతుకుదాం. క్రీస్తు కోసం బతుకుదాం, నీతి కోసం బతుకుదాం, ఆ రాజ్యం కోసం బతుకుదాం. ఈ లోకంలో ఏది మనకు శాశ్వతం కాదే. దేవుడు మహాకృపను బట్టి ఇప్పటి వరకు నన్ను ప్రేమించి ఈ సమయం ఇచ్చి నాకు ఈ సాక్ష్యానికి అవకాశం ఇచ్చిన సేవకులు అభిషక్తులైనటువంటి ఆనంద పాలయ్య గారికి, అమ్మగారికి, వారి సంఘానికి, కుటుంబానికి, ఇక్కడికి వచ్చి పొడిచిన అభిషక్తుల సేవకులు అందరికీ, మీ అందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. సాక్షి దేవుడు దీవించుగాక.